సో మెయిన్స్ లో పాస్ అయిన వాళ్ళు ఇంటర్వ్యూలో కొంతమంది చాలా రేర్ గా ఫెయిల్ అయిపోతూ ఉంటారు. సో ఇంటర్వ్యూలో కూడా ఎలా ఫెయిల్ అవుతారు? సివిల్స్ లో కొన్ని టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని అనలైజ్ చేసుకుంటూ ముందరకు వెళ్తూ ఉంటాం. యూపీఎస్సీ లోపల క్వశ్చన్స్ ఏ రకంగా వస్తున్నాయి అని సీనియర్స్ ని చూసి వీళ్ళు జూనియర్స్ భయపడుతూ ఉంటారు. మామూలుగా మనకి వాట్సాప్ యూనివర్సిటీ, ఫేస్బుక్ యూనివర్సిటీ అంటాం కదమ్మా. అలా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ లో హైదరాబాద్ లో అశోక్ నగర్ యూనివర్సిటీ ఉంటుంది అనమాట. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సివిల్స్ మెంటార్ గంగాధర్ రావు గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సో మెయిన్స్ లో పాస్ అయిన వాళ్ళు ఇంటర్వ్యూలో కొంతమంది చాలా రేర్ గా ఫెయిల్ అయిపోతూ ఉంటారు. బట్ ఏంటి రీజన్, ఇంటర్వ్యూలో ఎలా ఫెయిల్ అవుతారు అన్న క్వశ్చన్ చాలా మందికి వస్తుంది. సో ఇంటర్వ్యూలో కూడా ఎలా ఫెయిల్ అవుతారు? యాక్చువల్గా అంటే మన లాస్ట్ డిస్కషన్లో చెప్పాను తల్లి, ఇంటర్వ్యూలో సాధారణంగా ఫెయిల్ కారు, మెయిన్స్లో తక్కువ మార్కులు రావడం వల్లనే మనకి ఇంటర్వ్యూలో కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే మెయిన్స్ కూడా బాగానే మార్కులు వచ్చి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. అక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళ డాఫ్ ఉంటుంది. డాఫ్ అనేది డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్. దాంట్లో ఉన్న అంశాల పట్ల ప్రాపర్గా ప్రిపేర్ కాకపోవడం వల్ల. ఓకే, అర్థమైందమ్మా. ఎగ్జామ్ మనకి ఇంటర్వ్యూ బోర్డులో ఉన్న వాళ్ళు మనల్ని ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే, ఆర్ వి గివింగ్ ద ఆన్సర్స్ కరెక్ట్లీ అంటే కరెక్ట్నెస్ కన్నా కూడా ఆర్ వి ట్రైంగ్ టు డూ డిసీవ్ దెమ్, అంటే ఏదో మసిబూసి మారేడుగా ఏదో చెప్పేయాలని ప్రయత్నం చేస్తున్నామా, లేదు నిజాయితీగా ఆన్సర్ చేస్తున్నాం, తెలిసిన వాడికి తెలిసినట్టు, తెలియని వాడికి తెలియనట్టు చేస్తున్నాం, క్లారిటీగా చేస్తున్నామా లేదా అనేది కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఆల్ దీస్ థింగ్స్ కౌంట్ అనమాట. సో యూజువల్గా సివిల్స్లో కొన్ని టాపిక్స్ చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. అటువంటి టాపిక్స్ ఏంటి, వాటి మీద ఎంత మనము ఫోకస్ చేయాలి, కాన్సన్ట్రేటెడ్గా ఎలా చదువుకోవాలి? ఫలానా టాపిక్ అంటూ ఇంపార్టెంట్ అనేది ఉండదమ్మా. ఆల్ టాపిక్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనకి ఎప్పుడైతే మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని అనలైజ్ చేసుకుంటూ ముందరకు వెళ్తూ ఉంటాము, లాస్ట్ అంతకుముందు వచ్చిన ఇయర్స్ అని మనకి ఎగ్జామినర్ అంటే యూపీఎస్సీ లోపల క్వశ్చన్స్ ఏ రకంగా వస్తున్నాయి అనేది ఒక స్పష్టత ఏర్పడుతుంది. సో ఆ మోడ్లో ఏ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు అనేది మనకి క్లారిటీ వచ్చినప్పుడు కొంచెం వాటి మీద ఎక్కువ దృష్టి పెడితే మనం క్వాలిఫై కావడానికి అవకాశాలు. ఓకే, సో వాళ్ళ దినచర్య ఎలా ఉండాలి? ఎందుకంటే సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాం అనగానే ఆలోచన రాగానే అన్ని కట్ డౌన్ చేసుకోవాలి, ఫ్రెండ్షిప్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఇలా కట్ డౌన్ చేసుకొని ఒక్క ఫోకస్డ్గా తపస్సులాగా చేయాలి అంటారు. అది నిజంగానే నిజమా, లేకపోతే అన్నీ మనము ఫ్రెండ్స్ దగ్గరికి పోవచ్చు, అది పోవచ్చు, మన టైంలో మనం చదువుకుంటే బెటర్గా ఉంటుంది? అతి సర్వత్రా వర్జయేతమ్మా. ఫ్రెండ్స్ ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి. అలా అని ఫ్రెండ్స్ అంతకుముందు తిరిగినట్టుగా గంటల తరబడి తిరగడానికి ఒక పావు గంట, అరగంట రిలాక్సేషన్. ఫ్రెండ్స్ ఆర్ ద బెస్ట్ రిలాక్సేషన్ ఫర్ యూ. అలా అని వాళ్ళు మీ ప్రిపరేషన్ ని పాడు చేయకూడదు. అలా ఉండాలి మీకు. ఎనీ ఎంటర్టైన్మెంట్, ఎనీ రిలాక్సేషన్ ఎలా ఉండాలి అంటే మీకు అది ఆ సమయానికి మీరు రీజువనేట్ అవ్వడానికి పనికి రావాలి తప్ప అక్కడికి పోయి మళ్ళీ ఇంకెక్కువ అలసిపోయారు అనుకోండి, అవుటింగ్కి వెళ్ళి అలసిపోయారు అనుకోండి, చదువుకోలేము. సో దట్ షుడ్ నాట్ డిస్టర్బ్ యువర్ ప్రిపరేషన్. ఓకే, సో చాలా మంది కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అంటారు కదా, అసలు ఎలా మెయింటైన్ చేయాలి కన్సిస్టెంట్ గా? ఏంటి అసలు సబ్జెక్ట్స్? వాళ్ళు మీరు అత్యుత్సాహపడిపోయి 15-16 గంటలు చదువుతారు, చదవలేకపోయారు, అప్పుడు యు ఆర్ ఎట్ ద లాస్, యు ఆర్ ద లూజర్. సో ఏదైనా సరే కన్సిస్టెంట్గా 8 to 10 hours, ఓకే, ప్రతిరోజు 8 నుంచి 10. అలాగే మీరు ఏదో మీకు ఇష్టం ఉంది కదా అని ఒకటే సబ్జెక్ట్ ని పదే చదవడం కాదు. వాట్ ఎవర్ ఈస్ ద సిలబస్ ఇస్ దేర్, ఆ సిలబస్ లోపల ఎగ్జామినర్ అంటే యూపీఎస్సీలో ఎలా అడుగుతున్నాడు ప్రశ్నలు, ఆ దృక్కోణంలో ఆలోచిస్తూ యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. అంతే తప్పించి కన్సిస్టెన్సీ లేదనుకోండి, దెన్ ఇట్ విల్ బి అ ప్రాబ్లం. అలా అనమాట. ఓకే, సో సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అండ్ చాలా మంది ఏంటంటే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నుంచి ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోతుంటారు అని వింటూ ఉంటాను. అసలు ఆ గీత దాటకుండా ఉండాలంటే ఏం చేయాలి? వీళ్ళు ఎలా ఉంటుందంటామో, ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది స్టార్టింగ్ లో. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు గడిచేసరికి అది మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ లోకి వెళ్ళిపోతుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోకి వెళ్ళిపోతుంది. సో అలా కాకుండా ప్రతిదానికి సిస్టమేటిక్ మెయింటెనెన్స్. సో మీకు మీ గోల్ ఎలా ఉంది, ప్రయాణం ఎలా ఉంది అనే దాని మీద మీకు అవగాహన ఉండాలి. జర్నీ ఆఫ్ ప్రిపరేషన్.
సి 16 సబ్జెక్టులు ఉంటాయమ్మా. ప్రతి సబ్జెక్ట్లోనూ ఇంత సిలబస్ ఉంటుంది ఏమ్మా. ఆ సిలబస్ లోపల హౌ యు ఆర్ కవరింగ్ ఇట్, ఎక్కడెక్కడ మీకు లాక్యూనాలు ఉన్నాయి, బలహీనతలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ టాపిక్స్ మీకు స్పష్టంగా అవగాహన ఉంది, ఏ టాపిక్స్ పట్ల స్పష్టమైన అవగాహన లేదు. ఇది ఎప్పటికప్పుడు మీరు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ యూ హ్యావ్ టు కవర్ యువర్ వీక్నెసెస్, కన్వర్ట్ యువర్ వీక్నెసెస్ ఇంటూ స్ట్రెంగ్స్, థ్రెట్స్ ఇంటూ ఆపర్చునిటీస్. దట్స్ వాట్ ఈస్ SWOT అనాలిసిస్. సో మీ దగ్గరికి చాలా మంది స్టూడెంట్స్ వచ్చి ఉంటారు, మీరు మెంటారింగ్ కానీ కోచింగ్ కానీ ఇచ్చి ఉంటారు. పాస్ అయిన తర్వాత అన్ని ఇంటర్వ్యూ పాస్ అయిన తర్వాత వాళ్ళకి వర్క్స్ అలాట్ చేస్తుంటారు, ఆ ప్రెషర్ కూడా ఉంటుంది. మీతో ఏమైనా షేర్ చేసుకున్నారా, అరే ఇంత కష్టపడి చదివాను బట్ సో మెనీ ప్రెషర్స్ ఆర్ కమింగ్ టు మీ ఫర్ నాట్ డూయింగ్ గుడ్ థింగ్స్? వర్క్ ప్రెషర్స్ రకరకాలుగా ఉంటాయి, దే హ్యావ్ టు మేనేజ్ దట్ అంతే, బేస్డ్ ఆన్ ది పర్సనాలిటీ దట్ దే హ్యావ్ డెవలప్. ఎందుకంటే ఇద్దరు ఒకే రకమైన వర్క్ ప్రెషర్స్ ఎన్కౌంటర్ చేయరు, ఎవరి వ్యక్తిగత పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ జాబ్ లొకేషన్స్ లోపల. సో దే హ్యావ్ టు ఫేస్ అంటే అడాప్ట్ దెమ్సెల్వ్స్ టు ది అకార్డింగ్ టు ది డిమాండ్ ఆఫ్ ది సిచ్యుయేషన్. ఓకే, అలా అనమాట. అగైన్ కమింగ్ బ్యాక్ టు ప్రిపరేషన్, ఎన్ని గంటలు మనము చదువుకోవాలి అండ్ ఎన్ని గంటలు క్లాసెస్ వినాలి? ఇది ఒకటి పెద్ద క్వశ్చన్ మార్క్ అమ్మా. ఎందుకంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయంటే మార్నింగ్ మొదలు పెడితే ఈవినింగ్ వరకు కోచింగ్ ఇచ్చేస్తున్నారు. 8 to 10 months చెప్పేస్తే ఆ తర్వాత మీరు చదువుకోండి అంటారు. వీళ్ళ 8 to 10 months ఏం విన్నారో వీళ్ళకి అర్థం కాదు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు రివైజ్ చేసుకోవాలంటే దే ఆర్ ఎట్ లాస్. అలా కాకుండా ప్రాపర్గా డైలీ ఒక 4 hours క్లాసెస్ ఉండి మిగతా 6 to 8 hours చదువుకునేలాగా, ఆ రోజు చెప్పిన పాఠాలు ఆ రోజు రివైజ్ చేసుకునేలాగా ఉంటే దెన్ దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ది ఆస్పిరెంట్స్. అంతే తప్పించి పొద్దు నుంచి సాయంత్రం దాకా క్లాసులు పెట్టేస్తే ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. ఓకే, కొంతమంది చాలా ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు, చిన్నప్పటి నుంచి సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి అన్న ఆస్పిరేషన్తో కానీ అంబిషన్తో కానీ ఉన్నవాళ్ళు వాళ్ళే సొంతంగా ప్రిపేర్ అయ్యి నేను చిన్నప్పటి నుంచి నాకు ఆ ఫౌండేషన్ ఉంది కదా అని కోచింగ్ లేకుండా అటెంప్ట్స్ ఇస్తే పాస్ అవుతారా, ఫెయిల్ అవుతారా? అలా 2-3 అటెంప్ట్స్ ఇచ్చి దెబ్బతిని నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కోచింగ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అది. వాళ్ళకి ఏంటంటే జర్నీ ఆఫ్ ప్రిపరేషన్ పట్ల సరైన అవగాహన ఉండదు. ఇప్పుడు అకాడమిక్ ముందే లాస్ట్ మీటింగ్ లో అనుకోండి, అకాడమిక్ ప్రిపరేషన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ కాంపిటేటివ్ ప్రిఫరెన్స్. ఓకే, అర్థమైంది కదమ్మా. సో సరైన అంటే ఏదో రకమైన గైడెన్స్ తీసుకోవాలి వాళ్ళు. దే మే నాట్ జాయిన్ అ కోచింగ్ ఇన్స్టిట్యూట్, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ, బట్ సమ్ ఆర్ ద అదర్ గైడెన్స్ ఈస్ నెసెసరీ ఫర్ దెమ్ టు షో ద పాత్. ఓకే, ఎవరో ఒకళ్ళు వాళ్ళకి సరైన దారిలో లీడ్ చేసేలాగా ఉండాలి, అప్పుడే దే కెన్ అచీవ్ ఇట్. సో కొంతమంది సీనియర్స్ ని చూసి వీళ్ళు జూనియర్స్ భయపడుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కొన్ని అటెంప్ట్స్ ఇచ్చారు అని. ఫెయిల్ అయిన అంటే చాలా అటెంప్ట్స్ ఇచ్చి ఫెయిల్ అయిన పర్సన్ తో మాట్లాడితే ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఫ్రెష్ గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, ఉంటుందా లేదా? మేము ఒక పదం మామూలుగా మనకి వాట్సాప్ యూనివర్సిటీ, ఫేస్బుక్ యూనివర్సిటీ అంటాం కదమ్మా, అలా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో హైదరాబాద్లో అశోక్ నగర్ యూనివర్సిటీ ఉంటుంది అనమాట. అక్కడ అందరూ కూడా సీనియర్ స్టూడెంట్స్ ఉంటారు, 4 అటెంప్ట్లు 5 అటెంప్ట్లు ఇచ్చిన వాళ్ళు. ఏమో అంటే ఎలా ఉంటుందంటే అన్సొలిసిటెడ్ అడ్వైజెస్ ఉంటాయి, సలహాలు ఇప్పుడు మనకి సలహాలు చెప్పే వాళ్ళలో అందరూ సరైన సలహాలు చెప్తున్నారని అనుకోలేము. కరెక్ట్, దే హావ్ నాట్ ఇంప్లిమెంటెడ్ దెమ్. అవన్నీ వాళ్ళు కూడా అపోహలు వీటిల్లోనే ఉంటారు. సో వాళ్ళ జోలికి వెళ్లకుండా వాళ్ళతో ఉండకుండా ఉంటే బెటర్ అంటారా? చాలా వరకు. రీజన్ ఏంటి అంటే ఇప్పుడు అది ఎలా ఉంటుందంటమ్మా, ఎవరో ఒకళ్ళు ఇద్దరు మంచి సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు, బట్ 98 to 99% రాంగ్ సలహాలే ఉంటాయి. సో వాళ్ళ జోలికి వెళ్లకుండా మీరు ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో చేరితే ఆల్వేస్ యువర్ మెంటర్ ఇస్ బెటర్ దాన్ ఎనీబడి ఎల్స్. ఓకే, ఈ ఇన్స్టిట్యూట్ ఆ ఇన్స్టిట్యూట్ అన్నట్లు మీ ఇష్టం, మీరు ఏ ఇన్స్టిట్యూట్ అయినా చేరండి, బట్ ఆల్వేస్ టేక్ అడ్వైస్ ఫ్రమ్ యువర్ మెంటర్. ఓకే, సో ఇన్స్టిట్యూట్ అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ గుర్తొచ్చింది. చాలా మంది సివిల్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఢిల్లీకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఢిల్లీలో కోచింగ్ ఎలా ఉంటుంది ఏంటి, ఎందుకు అంత ఫేమస్ అయిపోయింది? హైదరాబాద్లో కూడా ఉన్నాయి కోచింగ్ సెంటర్స్, ఢిల్లీకి వెళ్ళి చదువుకోవాలా, కోచింగ్ తీసుకోవాలా వద్దా? నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ అమ్మా, నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. రీజన్ ఏంటో చెప్తాను మీకు. హై స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లి యూనివర్సిటీలో వేస్తే ఏమవుతుంది? కెన్ దే అండర్స్టాండ్ ఇట్? వీళ్ళకి ఆ మినిమం బేస్ లెవెల్ ఉండదు. ఫస్ట్ దే హ్యావ్ టు ప్రిపేర్ ఎట్ ద బేస్ లెవెల్ హైదరాబాద్ లోపల. అండ్ ఢిల్లీలో కూడా ఎవరున్నారమ్మా ఫ్యాకల్టీ? హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉంటారు. అర్థమైందమ్మా? హైదరాబాద్ లాంటి రకరకాల మెయిన్ సిటీస్ నుంచి, కోచింగ్ సిటీస్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉంటారు. కొన్ని సందర్భాల్లో అవసరం అవుతుంది, ఎక్కడైతే మీకు
ఈ కొన్ని ఇందాక చెప్పాను కదా, వీక్నెసెస్ ఉంటాయి టాపిక్స్ ప్రిపేర్ అయినప్పుడు, సబ్జెక్ట్ ప్రిపేర్ అయినప్పుడు. ఇక్కడ మీరు 2-3 ఇయర్స్ పాటు ప్రిపేర్ అయిన తర్వాత కూడా కొన్ని మిగిలిపోతాయి. అలాంటప్పుడు ఎక్స్పర్ట్ స్పెషలైజ్డ్ ఫ్యాకల్టీ కోచింగ్ కోసం ఒక 2-3 మంత్స్ పాటు ఢిల్లీ వెళ్ళాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.